ఓం గంగణపతయ నమ. ఓం గంగణపతిన శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దేవుడు అంటేనే ఆయన అంతటా ఉన్నాడు, అన్ని వేళలా ఉన్నాడు, ఆయన సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు. ఆ సృష్టి అంతా కూడా ఆయనే ప్రతిబింబం. జగత్తుకు తల్లి తండ్రి ఈశ్వరుడు అన్నప్పుడు అది సృష్టి అంతా కూడా ఆయన సంతానం. అయితే మనందరికీ చిన్నప్పుడు ఏ ఫర్ యాపిల్ లాగా దేవుడు అంటే ఒక విగ్రహం, గుడి అలా మొదలుపెట్టాం. పంచామృతాలతో పూజిస్తున్నాం. అవన్నీ కూడా ఒకలాంటి అవి మనకు అట్లా స్లోగా జీవితంలో డెఫినెట్గా ఇది అభద్రతను, ఇన్సెక్యూరిటీని తెస్తుంది, ఒకలాంటి వెల్త్ని పూరిస్తుంది. ఇవాళ పెద్దవాళ్ళు అయ్యాక కూడా మనం కర్మల్లో ఉంటున్నాం. ఆ కర్మల్లో మనకేదో కష్టం వచ్చినప్పుడు, కర్మల్లో వ్యధ వచ్చినప్పుడు ఈ పూజా ప్రక్రియ తప్పకుండా మనకు రిలీఫ్ ఇస్తుంది. అయితే పెద్దవాళ్ళు అయిన తర్వాత చిన్నప్పుడు పూజ అనేది ఒక కర్మ. అయితే పెద్దవాళ్ళు అయినప్పుడు దేవుడు అంతటా ఉన్నప్పుడు, ఆయన తప్ప ఏదీ లేదన్నప్పుడు అప్పుడు చేయాల్సిన పూజ ఏంటి? అయితే ఈ పంచామృతాల్లాగా మన మాటలు, మన చూపు, మన కర్మ, అర్థకామాల్లో మనం ఎంచుకునే మార్గం, మన ఆలోచనలు ఇవన్నీ కూడా పంచామృతాలు ప్రతిబింబిస్తూ వ్యవహారంలో రావాలి. ఇవే ఆ భగవంతుడు సూచించిన ఆ 42 లక్షణాలు 12వ చాప్టర్లో 13 నుంచి చేసి భగవంతుడు ఏమంటాడంటే ఇది ధర్మం, ఇతను నాకు ప్రియుడు, ఇది భక్తి అంటాడు. అయితే ఇప్పుడు భగవంతుడు అంతటా ఉన్నాడు కాబట్టి, భగవంతుడిని తల్లిదండ్రికి సృష్టి కాబట్టి భగవంతుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఒకటి వ్యవహారికంగా ఆయన చట్టం పాటించడం, ఆ 42 లక్షణాలు. నెంబర్ 2, సృష్టిని అంతా కూడా చరాచర జగత్తు అందరి జీవులను ప్రేమించడం. ఎవరైనా వాళ్ళ బిడ్డల్ని ప్రేమించినప్పుడు తల్లిదండ్రులు ప్రసన్నమవుతారు. అలాగే ఈ సృష్టి అంతా కూడా ఆయన విశ్వనాథుడు, ఇది విశ్వం, జగన్మాత, జగన్నాథుడు. అయితే ఇది చేసినప్పుడు ఆయన ఆటోమేటిక్గా ప్రసన్నం చేసుకుంటాం. ఇప్పుడు ప్రతి కర్మ కూడా పూజ కిందనే అయింది. ఇది ఒక ఎదుగుదల. పెద్దవాళ్ళు అయ్యామంటే ఇది ఒక అప్పుడు చిన్నప్పుడు ఆసక్తత ఉంది, శారీరకంగా మానసికంగా వల్ల గుడి, విగ్రహం ఫైన్. పెద్దవాళ్ళు అయినప్పుడు దేవుడు అంతటా ఉన్నాడు కాబట్టి ప్రతి కర్మ అట్లాగే పవిత్రంగా ఉండాలి. ఇంకోటి దేవుడు ఎవరిని, ఎందుకంటే మనం కూడా మనలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళం మనం ఇష్టపడతాం. అలాగే దేవుడు కూడా దేవుడి లక్షణాలు ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడతాడు. అలాగే ఆ ఎథిక్స్, మోరల్స్ అవన్నీ వాటెవర్ సూచించినవి పాటించినప్పుడు ఈహంలో కూడా ఉంటుంది. ఇక పరంలో భగవద్గీతలో భగవంతుడు చూపెట్టిన ఆ మార్గం మనం పాటించినప్పుడు ఆ భగవంతుడి స్వరూపాన్ని మనం పొందిన వాళ్ళు అవుతాం. అయితే ఇక్కడ ఈహంలో, పరంలో దైవతత్వాన్ని అర్థం చేసుకొని ఆ దైవ చట్టాలను పాటిస్తూ దేవుడు అంతటా ఉన్నాడు అనేది మెయిన్గా అది స్ఫురించుకొని అందరితోని దేవుడి ప్రతిబింబాలుగా చేసినప్పుడు ఆ భగవంతుడి కృప వస్తుంది. హరి ఓం.